దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా వందనాలు. సో గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ బైబిల్ స్టడీ, దేవుని వ్యక్తిత్వం. ఈరోజు మన టాపిక్ ద బీయింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వ్యక్తిత్వం. అంటే ఇప్పుడు బీయింగ్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క వ్యక్తిత్వం. మనిషి అందరికీ కనపడతాడు, మనిషిని తాకొచ్చు, మనిషి అలసిపోతాడు, మనిషి చాలా పనులు చేయలేడు, మనిషి జ్ఞానానికి ఒక లిమిట్ ఉంది, మనిషి ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర ఉండలేడు, ఒకరోజు చనిపోతాడు. ఇది మనిషి. మనిషికి ఉద్రేకాలు వస్తాయి, ఆల్ సచ్ థింగ్స్. అలాగే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక వ్యక్తి. వ్యక్తి అనే బైబిల్ బోధిస్తూ ఉంది. దేవుడు ఒక శక్తి కాదు, ఒక ఫీలింగ్ కాదు, ఒక ఇన్స్టింక్ట్ సహజాతం కాదు, ప్రవృత్తి కాదు, ఒక ఎక్స్పీరియన్స్ కాదు, ఒక ఐడియా కాదు, తలంపు కాదు, తాత్పర్యం కాదు, భ్రాంతి, మాయా, భ్రాంతి, ఇల్యూషన్, ఇవేవి కావు. దేవుడు ఒక వ్యక్తి, వ్యక్తిత్వం గలవాడు, స్వభావం గలవాడు. సో మనం వ్యక్తిత్వం, స్వభావం రెండింటినీ రెండు భాగాలుగా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే యెషయా 43:10-11 ఇలా అంటాడు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను. ద్వితీయోపదేశకాండం 33:26 దేవుని పోలిన వాడు ఎవడునూ లేడు. యెషయా 45:6 యెహోవాను నేనే, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. సో అవి బైబిల్ యొక్క టీచింగ్. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే 5 విషయాలు మనం ప్రధానంగా, ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఆత్మ, దేవుడు అదృశ్యుడు, దేవుడు అమర్త్యుడు, దేవుడు అనంతుడు, దేవుడు త్రిత్వం. మనము ఈరోజు ఈ 5 గురించి కొద్దిగా తెలుసుకుంటాం, వాట్ ఇట్ ఈజ్ అన్నది. తర్వాత మనము డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి వచ్చే వారాల్లో మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆత్మ యోహాను 4:24 చెప్తూ ఉన్నాడు. కొలస్సీ 1:15 దేవుడు అదృశ్యుడు అని చెప్తున్నాడు. 1 తిమోతి 6:16 దేవుడు అమర్త్యుడు. అమర్త్యుడు అంటే మరణం లేనివాడు అని, నిత్యుడు అని. ఇర్మియా 23:24 దేవుడు అనంతుడు. 5వ విషయము దేవుడు త్రియేక దేవుడు. సో ఈ త్రియేక దేవుడు అనే దానికి మనం పూర్తి అధ్యాయాన్ని మనము కేటాయించాం కనుక మనకి ఎక్కువగా చూడము. సో ముఖ్యంగా మనము ఆత్మ, అదృశ్యుడు, అమర్త్యుడు, అనంతుడు, ఇవి దేనికి వేరువేరుగా ఉండి మరొక దాన్ని ఒకటి పూరిస్తుంది. అంటే దే ఆర్ ఇండిపెండెంట్ అండ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఆత్మ వేరు, అదృశ్యుడు, ఇవన్నీ వేరువేరుగా అర్థం చేసుకోవాలి. కానీ ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవే ఉంటాయి. అందుకే నిర్గమ 3:14 దేవుడు ఇలా మోషేకి ప్రత్యక్షమైనప్పుడు, నేను ఉన్నవాడను అనువాడను, ఐఆమ్ దట్ ఐఆమ్. దేవుడు ఉన్నవాడు అనువాడు. దేవుడు సృష్టించబడలేదు, దేవుడు ఉన్నాడు అంతే. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని ఎవరైనా అడిగితే, ఎక్కడి నుంచి వస్తే మాత్రం ఆయన దేవుడు కాదు. సో ద క్వశ్చన్ ఈజ్ రాంగ్. ద క్వశ్చన్ ఈజ్ రాంగ్. క్వశ్చన్ ఈజ్ రాంగ్ అండి. సో ఆయన ఒక వ్యక్తి, వ్యక్తిత్వం ఉంది, అది అనువాడను.
మొదటి చూస్తున్నాం, దేవుడు ఆత్మ. గాడ్ ఈజ్ ఏ స్పిరిట్. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎవరో నిర్ద్వందంగా చెప్పాడు. దేవుడు ఆత్మ అని చెప్పాడు. ఇందాక మన వచనం చూశాం. మానవుడు కూడా ఆత్మనే, దూతలు ఆత్మలే. అయితే దేవుడు ఆత్మ అనడం చాలా వ్యత్యాసం ఉందండి. అదే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మానవుడు, దూతలు సృష్టించబడిన ఆత్మలు కాబట్టి వీటికి ఒక పరిమితి ఉంది, ఒక లిమిట్ ఉంది. ఏంటా పరిమితి? కాల పరిమితి ఉంది, స్థల పరిమితి ఉంది, భావ పరిమితి ఉంది. సో ఈ ఆత్మలు తమ జీవము కొరకు, తమ మనుగడ కొరకు దేవుని మీద ఆధారపడాలి. అది మనం ఆత్మలం. కానీ దేవుడు అనే ఆత్మ, లేదా దేవుడు ఒక ఆత్మ, దేవుణ్ణి మనం ఆత్మ అన్నప్పుడు, దేవుడు తనను తాను నేను ఒక ఆత్మను అని చెప్పుకున్నప్పుడు, దేవునికి వేరుగా స్వతంత్రంగా ఏవీ లేవు. దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్. అవి స్వతంత్రంగా లేవు. దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్. కానీ దేవుడు ఉన్నవాడు, సర్వస్వతంత్రుడు, అన్నింటికీ ఆధారభూతుడు. దేవుడు ఆత్మ గనక ఆయనకు సైజు లేదు, కొలతలు లేదా ప్రమాణం అంటే డైమెన్షన్స్. సో హి హాస్ నో మెజర్మెంట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ నో సైజ్. ఆత్మ గనక ఏ ఆకారము లేదు. ఆకారం ఉంటే దేవుడు ఇదిగో నా బొమ్మ చేసుకోండి అని చెప్పుండేవాడు కనపడి. అందుకే దేవుడు తన యొక్క మొదటి ఆజ్ఞని ఇలా ఇచ్చాడు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము కలవాడు. నీ దేవుడైన యెహోవానికి ఆజ్ఞాపించిన ఏ స్వరూపమును కలిగిన విగ్రహమునైనా చేసుకున్నట్టు జాగ్రత్త పడవాలి. సో ఎందుకు వద్దన్నాడు? ఆయనకు రూపము లేదు కనుక. రూపము లేదు. ఆత్మ అంటే రూపము లేదు అని అర్థం. మనం అలా అర్థం చేసుకోవాలి. ఒకవేళ రూపం ఉంటే బౌండరీ ఉన్నట్టే, బౌండరీ ఉన్నట్టే. అప్పుడు దేవుడు అనంతుడు కాడు. హి హాస్ లిమిటేషన్స్. సో ఆయన ఆత్మ. కాబట్టి మనుషులు ఏ రూపమును కూడా ఊహించుకొనకూడదని, తనను తన్నుగానే అర్థం చేసుకుని గ్రహించుకొని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తనకు రూపం లేదంటున్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ కాబట్టి దేవునికి మనకు వలె, దూతలకు వలె కాళ్ళు, చేతులు, రెక్కలు లేవు. రూపము లేదు అంటే ఇవి లేవనే కదా దాని అర్థం. అందుకే ఒక థియాలజియన్ వెయిన్ గ్రూడెమ్ ఇలా అంటాడు, ఆత్మ అనగా పదార్థము, అవయవాలు. పదార్థం అంటే మెటీరియల్. మనం ఒక పదార్థంతో తయారయ్యాం. ఎముకలు, కండరాలు కదండి, అవయవాలు, కొలతలు. సో ఇవేవీ లేకుండా ఉన్నవా ఉంటేనే ఆత్మ అంట. మన భౌతిక అవయవాలచే దేవునిని మనం గ్రహించలేము. ఉనికిలో ఉన్న ప్రతిదానికన్నా దేవుడు ఎంతో శ్రేష్ఠుడు, ఉన్నతమైన వాడు అని మనము అర్థం చేసుకోవాలి. దేవుని గురించి ఆలోచించేటప్పుడు 3 విషయాలు తప్పక పరిగణలోనికి తీసుకోవాలి. అప్పుడు ఆత్మత ఏమండి, స్పిరిచువాలిటీ, ద స్పిరిచువాలిటీ ఆఫ్ గాడ్. ద స్పిరిచువాలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మత అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవడానికి మొదటిది మనం అర్థం చేసుకోవాల్సింది థియోఫెనీస్ అంటాం. అంటే దైవ ప్రత్యక్షతలు అని అర్థం. దైవ ప్రత్యక్షతలు. సో పాత నిబంధన గ్రంథంలో దేవుడు మనుషులకు ప్రత్యక్షమయ్యాడు. మరి అది ఎలాగా? దాన్ని ఏమంటాం మనం? వాటిని ఏమని పిలుస్తామంటే మనము థియోఫెనీస్ అని పిలుస్తాం. అంటే దైవ ప్రత్యక్షతలు అని మనం పిలుస్తాం. గ్రీకులో థియోఫినియా అంటే దేవుడు కనపడడం అని అర్థం అన్నమాట. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, అన్ని చాలా వచనాలు పెట్టాను ఇక్కడ, మీరు తర్వాత
చదువుకోవచ్చు. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. రెండవది, దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. మూడవది, దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఇశ్రాయేలు పెద్దలకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు యోబుకు ప్రత్యక్షమయ్యాడు. యెషయాకు ప్రత్యక్షమయ్యాడు. సో మరి ఇంతమందికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యోహాను ఏం రాస్తాడంటే తన సువార్తలో, దేవునిని ఏ నరుడునూ చూడలేదు అని యోహాను రాస్తాడు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, దేవుడు దేవుడుగా కనపడలేదు, కనపడలేడు కూడాను. కానీ దేవుడు తనను ప్రత్యక్షపరచుకున్నాడు. సో ఇది మనకు అంత అర్థమయ్యే విషయం కాదు, కానీ ఎలాగా అన్నది మనకు తెలియదు. కొన్నిసార్లు మనిషిలాగా, కొన్నిసార్లు దేవదూతలాగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే మనుషులతో మాట్లాడాలనుకున్నప్పుడు, వాళ్ళకు తనను తాను తెలియజేసుకోవాలనుకున్నప్పుడు దేవుడు తనను తానుగా రాలేదు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి. ఏమని గుర్తుపడతాడు మనిషి? ఏమని అర్థం చేసుకుంటాడు? ఏమండి? సో అలాగ మనిషిలాగా, దూతలాగా ప్రత్యక్షమయ్యాడు. రూపకాలు అంటాం వీటిని, మెటఫోర్స్. రూపకాలు దేవుడు సృష్టిలోని వాటితో పోల్చబడ్డాడు. ఉదాహరణకు పక్షిరాజు, బండ పోలికలవి. అలా పోల్చుకున్నారు దేవుణ్ణి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలని అల్లాడించు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాని. సో ఇక్కడ యెహోవా దేవుని పక్షిరాజుతో పోలుస్తున్నాడు. ఏమండి? అలాగే ఆశ్రయదుర్గం అంటే పెద్ద బండగా ఉన్నాడు. సూర్యుడు, వెలుగు, జీవపూట, దాగుచోటు, నీడ, కేడెము, ఇలాగ రకరకాల రూపకాలు, మెటాఫోర్స్. ఏమండి? రూపకాలు అంటాం. సో ఇక్కడ మీకు ఒక్క మాట తెలియాలి. అలంకారాలు అంటాం మనం. తెలుగులో మీరు చదివి ఉంటారు అలంకారాలు అని, హై స్కూల్లో, కాలేజీలో తెలుగు చదివి ఉంటే. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారు ఇంగ్లీష్లో. రెండు రకాల అలంకారాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపమా అలంకారము, రూపక అలంకారం. గుర్తుపెట్టుకోండి, ఉపమా అలంకారము, రూపక అలంకారం. వాటిని ఇంగ్లీష్లో ఉపమా అలంకారాన్ని సిమైల్ అంటారు, రూపక అలంకారాన్ని మెటాఫోర్ అంటారు. ఏంటి తేడా అంటే, అతడు సింహము లాగా ఉన్నాడు, సింహము వలె ఉన్నాడు. దీన్ని ఉపమా అలంకారము అంటాం, సిమైల్. దీన్ని ఇంకొకలాగా కూడా చెప్పవచ్చు. అతడు సింహము. ఇక్కడ వలె, లాగా అనే మాటలు లేవు. సో దీన్ని ఏమంటారంటే రూపక అలంకారం. అంటే ఒక రూపం ఇచ్చేసాం దేవుడికి. సింహం రూపం మనం ఇచ్చాం. ఇంతకుముందు ఏమన్నాం? సింహము లాగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు సింహము అంటే ఒక రూపం ఇచ్చేసాం అన్నమాట. సో దాన్ని ఇంగ్లీష్లో మెటాఫోర్ అంటారు, రూపకములు అంటారు. సో ఇలాగ దేవుడికి అనేక రూపకాలు బైబిల్లో చెప్పబడ్డాయి. ఏ వ్యక్తి ఆయా ఆలోచన చొప్పున దేవుడికి ఒక రూపకం ఇచ్చాడు. దేవా నువ్వు నా దుర్గము, దేవా నువ్వు నాకు వెలుగు, దేవా నువ్వు నా జీవపు ఊట, దేవా నువ్వు నా దాగుచోటు. ఇలాగా సింహము, గొర్రెపిల్ల, అగ్ని. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని లాగా ఉన్నాడు అని అనలే, దహించు అగ్ని ఉన్నాడు అంటే దాని రూపకము అన్నమాట, రూపకాలంగా. అలాగని దేవుడు ఇవేవి కాదు, అది గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు ఇవేవి కాదు. దేవుని లక్షణాలను మానవుని తలంపులలోనికి తేవడానికి ఉపయోగించబడిన పోలికలు మాత్రమే. అంటే మానవుని యొక్క బ్రెయిన్లోకి, మానవుని యొక్క ఆలోచనలోనికి దేవుణ్ణి తీసుకురావడానికి కొరకు ఈ రూపకాలను వాడడం జరిగింది. అంతే తప్ప దేవుడు అగ్ని కాదు, లేకపోతే దేవుడు సింహం కాదు,
దేవుడు పక్షిరాజు కాదు, దేవుడు బండ కాదు, దేవుడు నీడ కూడా కాదు. మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆంథ్రోపోమార్ఫిజం అంటాం. అంటే దేవుడు కనపడ్డాం కదా, అంటే మానవ రూపాపాదన అంటాం. అంటే మానవ రూపాన్ని దేవునికి ఆపాదించడం. మానవ రూపాపాదన అంటే మానవుని యొక్క రూపాన్ని దేవునికి ఆపాదించడం. మానవుని రూపాన్ని దేవునికి ఆపాదించడం, భౌతిక శరీర అవయవాలు, మానవ సహజాతాలు దేవునికి ఆపాదించడాన్ని ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. అంతేగాని దేవునికి అవయవాలు ఉన్నాయని కాదు. ఉదాహరణకి ముఖం ఉంది, నీవు నా ముఖమును చూడజాలవు అంటే దేవునికి ముఖం ఉందనే. ఆయనకు ముఖం ఉంటే ఆత్మస్వరూపం ఎందుకు అవుతాడు? ఇక ఆయనకు ఒక బౌండరీ ఉన్నట్టే కదా, ఒక లిమిటేషన్ ఉన్నట్టే కదా, ఒక పరిధి ఉన్నట్టే కదా. అప్పుడు అనంతుడు ఎలా అవుతాడు దేవుడు? కళ్ళున్నాయి అంటాడు, కనురెప్పలు ఇంగ్లీష్లో కనబడుతుంది అన్నమాట, చెవులు, ముక్కు, సువాసనను ఆఘ్రాణించి, చూశారా, ముక్కు, నోరు, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, పెదవులు, ఇంగ్లీష్లో ఉంటుంది, దేవుడు నీతో, లిప్స్ అనే మాట ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు, నాలుక, మెడ, భుజములు, చెయ్యి, వ్రేలు, హృదయము, పాదము. సో ఇవన్నీ దేవునికి లేవండి, ఇవన్నీ లేవు. మార్ఫాలజీ, అనాటమీ, హిస్టాలజీ, సైటాలజీ, ఫిజియాలజీ, ఇలాంటివి ఏవి కూడా దేవుడికి కుదరవు, లేవు. మరొక విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం, సహజాతాలు లేదా అనుభూతులు, ఇన్స్టింక్ట్స్ ఆర్ ఫీలింగ్స్. కొన్నిసార్లు మానవుని సహజాతాలలో, మానవ అనుభూతులలో దేవుని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం. ఉదాహరణకి చూచుట, విశ్రమించుట, లక్ష్యం ఉంచుట, జ్ఞాపకం చేసుకునుట, వాదించుట, వాసన చూచుట, తెలుసుకొనుట. సో చూచుట, దేవుడు చూచెను, ఆదికాండం 2:2, దేవుడు విశ్రమించెను, దేవుడు లక్ష్య పెట్టెను, దేవుడు వాదించెను, జ్ఞాపకం చేసుకొనెను, తెలుసుకొనెను. అంటే దేవుడు తెలుసుకోవాలి అంటే ఇంతకుముందు ఏం తెలియదు, ఇప్పుడు కొత్తగా ఏదైనా తెలుసుకున్నాడు అని అర్థమా? కాదు. మానవ భాషను దేవునికి ఆపాదిస్తున్నాం మనం కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవడానికి. ఏమండి, దేవుని యొక్క జ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు ఇది కొద్దిగా వివరంగా చూద్దాం. నడుచుట, బయలుదేరుట, వేంచేయుట, అంతేకాకుండా మానవ బంధుత్వాల్లో కూడా దేవుడు వివరించబడ్డాడు. తండ్రిగా, భర్తగా, కాపరిగా, అనేక విధాలుగా దేవుడు మానవులతో గల సంబంధాలు మానవ భాషలో వివరించబడ్డాడు. తండ్రి, పెండ్లి కుమారుడు, భర్త, యుద్ధశూరుడు, రాజు, న్యాయాధిపతి, కాపరి, వైద్యుడు, నిర్మాణకుడు. సో ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. ఇప్పటిదాకా మనము ఆత్మస్వరూపి అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఇంకా భవిష్యత్తులో వెరీ డీటెయిల్ స్టడీలోనికి వెళ్తాం, డీటెయిల్గా చూద్దాం తర్వాత. ముందు మనం ప్రైమరీ లెవెల్లో అర్థం చేసుకుందాం. ముందు ఈ ఐడియా మీకు రావాలి. ఏబిసిడీలు నేర్చుకుంటేనే కదా స్పెల్లింగులు, ఆ తర్వాత సెంటెన్స్లు వచ్చేది. ఇది కూడా అంతే. దేవుడు అదృశ్యుడు, గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. కొలస్సీ 1:15, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుడు. సో యోబులో, యోహాను, తిమోతి, దేవునిని ఎవరు చూడలేదు, చూడబోరు, దేవుడు కనపడడు. ఎందుకంటే ఆయన స్వరూపం లేనివాడు. స్వరూపం ఉంటే కదా మనం చూడగలం. మనము త్రిత్వములోని రెండవ వ్యక్తి కుమారుడైన దేవుణ్ణి, యేసుక్రీస్తుని మాత్రమే చూడగలం. ఎందుకంటే ప్రభువు ఇప్పుడు ఆయన శరీరధారిగా వచ్చాడు కదా, అందరూ చూస్తుండగానే వెళ్ళారు పైకి, అంటే అందరూ గుర్తుపడుతున్నారు యేసు ప్రభు అని. సో రెండవ రాకడ వరకు, 1000 ఏళ్ల పరిపాలన వరకు ఆయన అలాగే ఉంటాడు. ఎవరికైనా దేవుడు కనపడ్డాడు అంటే
తండ్రి కనపడాడు, పరిశుద్ధాత్మ కనపడాడు. అట్లా చెప్తే వాళ్ళు అనుకుంటున్నారు అట్లా. దానికి మనం ఏం చేయలేం. నువ్వెప్పుడు చూసావు బ్రదర్, నువ్వు అట్లనే మాట్లాడుతావంటే దానికి కూడా నేనేం చేయలేను. ఐ కాంట్ హెల్ప్ ఇట్. యేసుక్రీస్తును చూస్తాం, చూడగలం. ఆయన కనపడాలి అని కోరుకుంటే. సో అందుకే హెబ్రీ 1:3 ఇలా అంటాడు, యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు లేదా ప్రతిబింబం, దేవుని తత్వం యొక్క మూర్తి. మూర్తి అంటే బొమ్మ, ఒక విగ్రహం, ఒక రూపం. అంటే దేవుని తత్వానికి ఒక రూపం ఇస్తే యేసుక్రీస్తు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము శరీరధారిగా. సో వాక్యానికి ఒక రూపం, ఒక శరీరం. వాక్యము శరీరం తగిలించుకుంది. మనం షర్ట్ వేసుకున్నట్లుగా ఆయన శరీరం ధరించుకున్నాడు. ఇప్పటి వరకేనండి, ఇది అర్థం కావడానికి నేను ఇలా చెప్పాను. నేను ఎక్కువ దూరం లాగకూడదు ఈ ఉదాహరణను. సో గ్రీకులో ఐకాన్ అనే మాట వాడారు, అంటే విగ్రహం. దేవుని తత్వం ఒక రూపాన్ని తీసుకున్నది. దేవుని తత్వం శరీరాన్ని ధరించింది. ఆత్మయగు దేవుడే శరీరాన్ని ధరించాడు. ఆ శరీరధారి యేసుక్రీస్తు. అందుకే అంటాడు, యేసుక్రీస్తు అదృశ్య దేవుని యొక్క స్వరూపము. యోహాను యేసు ప్రభువును గూర్చి, ఆయన శరీరధారణ గూర్చి వ్రాస్తూ, ఎవడనూ ఎప్పుడైనాను దేవునిని చూడలేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, రొమ్ములలోని జనిత కుమారుడు, అంటే త్రిత్వంలోని రెండవ వ్యక్తి. కుమారుడైన దేవుడు తండ్రిని లేదా దేవునిని ప్రత్యక్షపరిచాడు అని యోహాను 1:18, 5:37 చెప్తున్నాడు. యేసుప్రభు స్వయముగా నన్ను చూచిన వాడు తండ్రిని చూశాడు అని యేసుప్రభు వారు చెప్పారు. అందుకే యోబు అంటాడు, ఆయన కనపడుట లేదు, ఎప్పుడును ఎవడైనా దేవుని చూడలేదు యోహాన్ చెప్తున్నాడు. అవునండి, యేసు ప్రభువే చెప్తున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. యేసు ప్రభు మీరు ఆయన చూడలేదురో అని యేసు ప్రభు చెప్తే, మేము తండ్రిని చూసాం అంటే ఏం చెప్పాలండి వాళ్ళ గురించి? వీళ్ళ అబద్ధం చెప్తున్నారా, యేసు ప్రభు అబద్ధం చెప్పినట్ట? దైవ దూషణ కదా అది. ఏమండి, మీరు అలాగే అంటారు, వద్దని మీరు నమ్మరు కాబట్టి. నమ్మడం ఏంటండి ఇక్కడ? వాక్యం నమ్మరా? ఏమండి, వాక్యం కదా మనం నమ్మాల్సింది, నాట్ యువర్ ఎక్స్పీరియన్స్, నాట్ ద ఎక్స్పీరియన్స్. వీ షుడ్ ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి చాలా సాక్ష్యాలు వింటున్నాం కదా, ఏమో నాకు తెలియదు వాటి సంగతి. నేనైతే వాక్యాన్ని నమ్ముతున్నాను, అంతవరకు. మీ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. నా ప్రశ్నకు మీ దగ్గర జవాబు ఉందా? అది నా ప్రశ్న కాదు, బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఆ మాటకు మీ దగ్గర జవాబు ఉందా? నా ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వనవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ నేను ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ ఆల్సో ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పే అవసరం లేదు. కానీ వాక్యం ఎలా చెప్తుంది, నువ్వు దానికి జవాబు చెప్పు. సో అక్షయుడు, అదృశ్యుడనగు దేవుడు. చూశారండి, యాకోబు నేను దేవునిని ముఖాముఖిగా చూచి తిని అంటాడు. అంటే ఇది థియోఫెనీ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, థియోఫెనీస్. ఆయన మాటలు మాట్లాడాను, మాటల ద్వారా మీరు వింటారు కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు అని చెప్తా ఉన్నాడు. మోషే రాస్తున్నాడు యూదులతో యేసుప్రభు మాట, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. సో ఇక్కడ తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మీరు ఆయన ద్వారం, మీరు దేవుడు మీతో మాట్లాడాను అని మోషే చెప్పాడు. మీరు ఏ కాలంలో ఆయన స్వరము వినలేదు అని యేసుప్రభు చెప్తున్నాడు. మరి ఇక్కడ మాట్లాడింది ఎవరు? మోషే దగ్గర మాట్లాడింది ఎవరు అంటే యేసుప్రభు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి భిన్నమైన వాక్యాలు కావు. దే ఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్. దేవుని వాక్యము దేవుని వాక్యంతో విభేదించదు కానీ సమ్మతిస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ కాంట్రడిక్ట్ ఇట్ సెల్ఫ్ బట్ కాంప్లిమెంట్స్. ఎవరికి దేవుడు కనపడడు, ఆయన స్వరము వినబడు. ఇది త్రిత్వములోని రెండవ వ్యక్తి యొక్క సాక్ష్యము. నన్ను చూచిన వాడు తండ్రిని చూశాడు అని చెప్పడం ద్వారా మనం గ్రహించగలిగినది, పాత నిబంధనలో ప్రత్యక్షమైన వ్యక్తి తండ్రి కాదు గాని కుమారుడైన దేవుడు.
మనం ఇంతకు ముందే థియోఫెనిస్ గురించి చెప్పుకున్నాం, దైవ ప్రత్యక్షత. మూడవ విషయానికి వద్దాం. దేవుడు అమర్త్యుడు. గాడ్ ఈజ్ ఇమ్మార్టల్. అంటే దేవునికి మరణము లేదు. అంటే వస్తే కదా పోవడానికి, వస్తే కదా పోవడానికి, పుడితే కదా చావడానికి. ఆయన ఉన్నవాడు. దట్స్ ఆల్. సో దేవుడు అమర్త్యుడు. గాడ్ ఈజ్ ఇమ్మార్టల్. అమర్త్యుడు అంటే ఎల్లప్పుడూ జీవించి ఉండేవాడని అర్థం. ప్రారంభం ఉన్న ప్రతిదానికి అంతం ఉండాలి. దేవునికి ప్రారంభం లేదు. ఆయన ఉన్నవాడు, తనంతట తాను జీవాన్ని కలిగినవాడు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన అమరుడు. అదండి. సో అక్షయుడగు దేవుడు. అక్షయుడు అంటే క్షయము కానివాడు. అక్షయుడును అదృశ్యుడును. ఆయన అమరత్వము గలవాడు అంటాడు పౌలు. అమరత్వం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి పేతురు అంటాడు, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం, ఎందుకంటే యేసుక్రీస్తు అమరత్వము గలవాడు. యేసు ప్రభు అంటాడు, తండ్రి ఎలాగో తనంతట తాను జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం కలిగి ఉండటకు అధికారం అనుగ్రహించబడెను. నాలుగవది, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. దేవుడు అపరిమితుడు లేదా అనంతుడు. అపరిమితుడు. పరిమితం లేదు. పరిమిత అంటే బౌండరీస్ లేవు దేవునికి. అపరిమితమైన జ్ఞానం, అనంతమైన జ్ఞానము, అనంతమైన శక్తి, అనంతమైన బలము, అనంతమైన అధికారము, అనంతమైన స్వాతంత్రము, అనంతమైన కృప అండి. ఆయన అనంతుడు. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. అపరిమితుడు అనగా కొలతలు లేనివాడు. దేవునికి సరిహద్దులు లేవు. సమయ సరిహద్దులు లేవు, స్థల సరిహద్దులు లేవు, జ్ఞాన సరిహద్దులు లేవు, అధికార సరిహద్దులు లేవు, శక్తి సరిహద్దులు లేవు. ఆకారానికి పరిమితులు లేవు. అంటే అర్థం ఏంటంటే, అందుకే దేవుడు నిరాకారుడు. ఆకారం ఉంటే కదా పరిమితి, ఆకారం ఉంటే పరిమితి ఉన్నాడు. దేవుడు ఆత్మ గనక దేవుడు అపరిమితుడు. ఈ వచనాలన్నీ కూడా మీరు తర్వాత చదవండి. You read from systematic theology. ఏమండి, రీడ్ ఫ్రమ్ సిస్టమేటిక్ థియాలజీ. నిశ్చయముగా దేవుడి లోకముందు నివాసం చేయడు. ఆకాశ మహాకాశములో సైతము నిన్ను పట్టదు. ఆకాశ మహాకాశము ఆయనను పట్టదు. చూసారా? దేవుని సారమునకు పరిమితులు లేవు. ద డివైన్ ఎసెన్స్ వ్యూడ్ యాజ్ హ్యావింగ్ నో బౌండ్స్ ఆర్ లిమిట్స్. ఎసెన్స్ అంటే ఇస్ క్యారెక్టర్. కాలము గాని స్థలము గాని దేవునికి లేదా ఆయన యొక్క సారానికి పరిమితులను, పరిధిని విధించలేవు. దేవుడు అపరిమితుడు. దేవుడు నిత్యుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వాధికారి, సర్వస్వతంత్రుడు. కనుక అపరిమితత్వాన్ని, ఒకవేళ అపరిమిత తత్వాన్ని కాలానికి అన్వయిస్తే ఆ దేవుడు నిత్యుడు అనే మాట ఉపయోగిస్తాం. గాడ్ ఈజ్ ఎటర్నల్ అనే మాట మనం ఎందుకు వాడతామంటే, యాక్చువల్గా దేవుడికి ఒకే ఒక మాట చెప్పాలి, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. దేవుడు అపరిమిత తత్వము కలిగిన వాడు. ఇప్పుడు ఈ అపరిమిత తత్వాన్ని ఇఫ్ వి రిలేట్ ఇట్ టు ద టైం, మనము దాన్ని సమయముతో పోలిస్తే, సమయంతో కలిపితే, అప్పుడు మనము వాడే మాట ఆయన నిత్యుడు. ఒకవేళ అపరిమిత తత్వాన్ని జ్ఞానానికి అన్వయిస్తే ఆయన సర్వజ్ఞాని. అపరిమిత తత్వాన్ని శక్తికి అన్వయిస్తే ఆయన సర్వశక్తిమంతుడు. అపరిమిత తత్వాన్ని స్థానానికి అన్వయిస్తే ఆయన అనంతుడు. అర్థమవుతుందండి మీకు? ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సో దేవుణ్ణి చాలా తక్కువగా చూడడం, దేవుడు ఏదో వాళ్ళ పాకెట్లో ఉన్నట్టు. ఏమండి, దట్ ఈస్ రాంగ్. అపరిమిత తత్వాన్ని అధికారానికి అన్వయిస్తే
దేవుడు సర్వాధికారి లేదా సార్వభౌముడు. అపరిమిత తత్వాన్ని ఇష్టానికి, టు ద విల్, ఇష్టానికి అన్వయిస్తే దేవుడు సర్వస్వతంత్రుడు. సో నిత్యుడు, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, అనంతుడు, సార్వభౌముడు, సర్వస్వతంత్రుడు. ఇవన్నీ కూడా అపరిమిత తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనము ఉపయోగించే రకరకాల మాటలు అని మనం గుర్తించాలి. నెక్స్ట్, దేవుడు అనంతుడు. గాడ్ ఈజ్ ఇమ్మెన్స్. ఇది కొద్దిగా అంటే ఇంతకుముందు అనంతుడు అని చెప్పుకున్నాం స్థలానికి అన్వయిస్తే, కానీ ఇది ఇంకొక మాటలో కూడా చూడాలి. అంటే ఇమ్మెన్సిటీ అంటాం, తెలుగులో ఇంకొక మాట లేక అనంతతత్వము అన్నాం. గాడ్ ఈజ్ ఇమ్మెన్స్. ఇమ్మెన్స్, అనంతుడు. దేవుడు అనంతతత్వం గలవాడు. దేవుడు ఆత్మ గనుక దేవుడు అనంతుడు. నేను భూమి ఆకాశములంతటను ఉన్నవాడును కానా. నిజానికి ఆకాశం ఎంత ఉందో దేవుడు అంటున్నాడు కాదండి. దేవుడిలోనే ఆకాశం ఉంది, దేవుడిలోనే భూమి ఉంది, దేవుడిలోనే నక్షత్రాలన్నీ ఉన్నాయి, దేవుడిలోనే ఈ విశ్వం అంతా ఉంది. సో హ్యూజ్, ఇమ్మెన్స్. అంటే ఈ లోపు మనము ఒక పెద్ద ఇంత లావు వ్యక్తిని చూసి చాలా పెద్దగా ఉన్నాడు అలా కాదండి. గాడ్ ఈస్ సో బిగ్, సో హ్యూజ్. అంటే ఎక్కడో ఆయనకి ఆకారం ఉండి అది ఆకారం అంతమైపోయింది అని అర్థం కాదు. ఇక్కడ ఇంకొక మాటలు లేవు మనకు చెప్పుకోవడానికి. అవర్ వొకాబులరీ ఈజ్ నాట్ సఫిషియంట్ టు ఎక్స్ప్లెయిన్ గాడ్. మనకున్న భాష, మనకున్న పదజాలము, పద సంపద దేవునిని గురించి మాట్లాడడానికి, చెప్పడానికి సరిపోదు కనుక మనకున్న మాటల్లోనే ఏదో ఒక మాట, మంచి మాట ఎత్తుక్కొని చెప్పుకుంటాం. కానీ తత్వం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆ మాటల ద్వారా మనం ఇంకొక విషయం వేరేగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. దేవుడు అనంతతత్వం గలవాడు. దేవుడు ఆత్మ గనక దేవుడు అనంతుడు. దేవుడు అనంతుడు. అనంతతత్వం అంటే సర్వవ్యాపి అని అర్థం కాదండి. దేర్ ఈస్ అ డిఫరెన్స్. వెన్ వి సే ఇమ్మెన్సిటీ అండ్ ఆమ్నిప్రెసెంట్, సర్వవ్యాపి, సర్వాంతర్యామి అని అనకూడదు దేవుణ్ణి మనం. ఎందుకంటే అంతర్యామి కాదు దేవుడు. అంటే ఈ పెన్నులో ఉన్నాడు, పెన్నుల్లో అంతర్యామి కాదు. చెట్టులో ఉన్నాడు కాదు, అంతర్యామి కాదు. దేవుడు సర్వవ్యాపి. సో ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ కూడినను వారి మధ్య నేను ఉందును అని దేవుడు చెప్పాడు. ఆయన భక్తుల వారిలో కూడుకున్నప్పుడు వారి మధ్య ఉన్నాడు. దుష్టుల సభలో, పాపుల ఉత్సవాలలో దేవుని సన్నిధి ఉండదు. గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ దేర్. బాగా గమనించండి. గాడ్ ఈజ్ ఇమ్మెన్స్, అనంతుడు. సమస్తం ఆయనలోనే ఉన్నాయి. ఇంకా మాట్లాడితే అన్ని రకాల దేవాలయాలు దేవుళ్ళలోనే ఉన్నాయి. భూమే దేవుళ్ళలో ఉంది. సో బిగ్, సో బిగ్, సో బిగ్, సో బిగ్. అంటే దాని అర్థం నా జోబులో పెన్నున్నట్టు దేవుణ్ణిలో మన చర్చ్ బిల్డింగ్ ఉంది అట్లా అర్థం చేసుకోకూడదండి. మనకు వేరే మాటలు లేవు కదా చెప్పుకోవడానికి, పదాలు లేవు కదా, సరిపోవు కదా. సో మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసి దేవుని మహిమ దిగి వచ్చింది. ఏలీ కాలంలో మళ్ళీ దేవుని మహిమ వెళ్ళిపోయింది. యోనా అంటాడు, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడిన. అసలు దేవుని సన్నిధి నుంచి ఎవరైనా వెళ్ళిపోగలరా బయటికి? దేవుడు అనంతుడు కదా, అనంతుడు. సో ఇట్ ఈస్ ఏ రిలేటివ్ వర్డ్. వెన్ అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ ని ఆర్ దేవుని యొక్క ఇమ్మెన్సిటీని వెన్ వి రిలేట్ ఇట్ టు టైమ్ అండ్ స్పేస్, గమనించండి.
when we relate the immensity or the infinity of God to time and place or time and space, the word we use is omnipresent. దేవుని యొక్క అనంత తత్వాన్ని మనం సమయము స్థలమునకు అన్వయించి ఆ వాటి యొక్క సంబంధములో మనం మాట్లాడినప్పుడు మనం ఉపయోగించే మాట సర్వవ్యాపి. దట్ ఈస్ ద డిఫరెన్స్. మిమ్మల్ని నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదు. సో ఇవన్నీ కూడా రిలేటివ్ వర్డ్స్. అన్ని చోట్ల దేవుడు ఉండడు, కానీ తను ఉండాలని కోరినప్పుడు అనేక స్థలాల్లో ఏకకాలంలో ఉండగలడు. సర్వవ్యాపి అనేది మానవ సంబంధాలతో ఉండే దేవుని ఆపాదితం. ఆమ్నిప్రెజెన్స్ ఈజ్ ఎ కమ్యూనికబుల్ అట్రిబ్యూట్. అయితే అనంతతత్వము దేవుని యొక్క పరిపూర్ణమైన పంచుకోలేని వ్యక్తిత్వం. ఇమ్మెన్సిటీ ఈజ్ అన్ అబ్సల్యూట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. ఆమ్నిప్రెజెన్స్ ఈజ్ కమ్యూనికబుల్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. అంటే when God wants to communicate, దేవుడు మనుషులతో సంబంధం పెట్టుకోవాలనుకున్నప్పుడు అది సర్వవ్యాపి. మీ మధ్యలో ఉంటాను, మీ మధ్యలో ఉండను అని అనమాట. అదే మనం అనంతతత్వం అనే మనం అర్థం చేసుకునేటప్పుడు అది నో రిలేషన్షిప్ విత్ మ్యాన్. దట్ ఈస్ అబ్సల్యూట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. వాట్ గాడ్ ఈస్ దట్. అదండి. నిజానికి ఇవి రెండు వేరు వేరు కాదు. ఈ లక్షణాన్ని థియాలజికల్ గా రెండు దృక్పథాలతో చూడడం. అనంతతత్వము దేవుని యొక్క సంపూర్ణ తత్వం, స్థలాభావము లేనిది. విశ్వమంతటిని మించి ప్రతి అణువును ఆక్రమించుకుని ఉండే ఉన్నతమైన తత్వం. దేవుడు సమస్తమును నింపుతున్నాడు. ఏమండి చూడండి, దేవుడు ఒక వృత్తము అనుకుందాం, ఒక సర్కిల్. ఇప్పుడు ఒక వృత్తం గీసేటప్పుడు ఇలా గీస్తాం కదా. సో సెంటర్ పాయింట్ ఒక దగ్గర ఉంది. సెంటర్ పాయింట్ అనేది ఒక దగ్గర ఉంది. ఆ సెంటర్ పాయింట్ నుంచి మనం చుట్టూ ఒక సర్కిల్ గీస్తాం, వృత్తం గీస్తాం. సో కానీ దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఈ వృత్తం యొక్క కేంద్రం వృత్తంలో ఎక్కడైనా ఉండొచ్చు. అదండి. God is a circle. It has been said, whose center is everywhere and its circumference is nowhere. బాగా అర్థం చేసుకోండి. God is a circle whose center is everywhere and its circumference is nowhere. దేవుడు ఒక వృత్తముగా మనం దేవుణ్ణి భావిస్తే అర్థం చేసుకోవడానికి ఆ కేంద్రం అనేది ఆ వృత్తంలో ఎక్కడైనా ఉండొచ్చు. దాని యొక్క చుట్టుకొలత అసలు ఎక్కడ ఉండదు. ఆ చుట్టూ ఉన్న సర్కిల్ చుట్టుకొలత ఎక్కడ ఉండదు. అదండి అనంత తత్వాన్ని మనం ఒకవేళ అర్థం చేసుకోగలిగితే ఈ మాటలు. సో దేవుడు అనంతుడు గనక సర్వవ్యాపి. దేవుడు ఏకకాలంలో అనేక స్థలాలలో ఒకేసారి ఉండగలగడం సర్వవ్యాపం. సో సర్వవ్యాపం అనేది మానవ సంబంధాలతో ఉండే దేవుని ఆపాదితం, అలాగే దేవుని యొక్క అట్రిబ్యూట్, దేవుని యొక్క లక్షణం. అయితే అనంతతత్వము దేవుని యొక్క పరిపూర్ణ పంచుకోలేని వ్యక్తిత్వం. సో అనంతతత్వాన్ని గురించి 4 నిర్వచనాలు చెప్పుకుంటాం. నెంబర్ 1, అనంతతత్వాన్ని అపరిమిత తత్వం అంటాం, లేకపోతే ఇన్ఫినిటీ. అపరిమిత తత్వాన్ని స్థలానికి అన్వయిస్తే అది అనంతతత్వం. అనంతతత్వం లేదా అది రెండు మార్చి వాడుకోవచ్చు. మనం సినోనిమ్స్ అర్థం కావడానికి వాడుకుంటాం. అపరిమిత తత్వం అనగా దేవుడు తన సంపూర్ణతతో స్థలమంతటిని అధిగమించి వ్యాపించి ఉన్నాడు. అంతేకాదు స్థలములోని ప్రతి అంగుళంలో సంపూర్తిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఈ పేపర్ ఇక్కడ ఉంది అన్నాం అంటే ఈ డాట్ దగ్గర పేపర్ అంతా లేదు,
ఈ డాట్ దగ్గర పేపర్ అంతా లేదు. సో పేపర్ చాలా పెద్దగా ఉంది, కానీ నేను ఇక్కడ ఒక డాట్ పెడితే ఆ డాట్ దగ్గర పేపర్ లేదు, పేపర్ అంతా లేదు, పేపర్లో చిన్న భాగం మాత్రమే అక్కడ ఉంది. దేవుడు అలా కాదండి. ఎవ్రీ మైన్యూట్ ప్లేస్ గాడ్ ఈస్ దేర్ ఫుల్లీ. గాడ్ ఈస్ దేర్ ఫుల్లీ. దేవుడు పూర్తిగా ఉన్నాడు. దేవుడు అనంతుడు, భూమి ఆకాశాలు పట్టజాలడు. కనుక ఒక చిన్న మిల్లీమీటర్లో దేవునిలోని ఒక చిన్న మిల్లీమీటర్ భాగం ఉంది అని అర్థం కాదండి. ఆ మిల్లీమీటర్లో దేవుడు మొత్తం ఉన్నాడు. అది అనంత తత్వము లేదా అపరిమిత తత్వము. ఇమ్మెన్సిటీ ఇస్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద డివైన్ బీయింగ్ బై విచ్ హీ ట్రాన్సెండ్స్ ఆల్ spatial limitations and at present in every point of space with his whole being. Immensity is that perfection of the divine being by which it transcends all spatial limitations and yet present in every point of that space with his whole being. That is second definition. And the third definition, శరీరాలకు పరిమితి ఉంది, అవి అన్ని వైపుల నుంచి నిరోధించబడి ఉన్నాయి కనుక అవి వ్యాపించలేవు. మనిషి ఆత్మ, బాడీస్ ఆర్ ఇన్ స్పేస్ circumscriptively for they are bounded by it on every side. దేవుడు స్థలాన్ని సంపూర్తిగా నింపుతాడు, దేవునిని దాటి స్థలము లేదు. There is no space beyond God or outside God. God fills the space repetitively. There is no space that can include all of God, and he is excluded from no space. That is God. దేవుడు త్రిత్వం. బైబిల్లోని దేవుడు త్రియేక దేవుడు. ఒకే సారాన్ని ముగ్గురు వ్యక్తులు కలిగి ఉన్నారు. ఈ ముగ్గురు సహనిత్యులు, సహసారము గలవారు, కో ఎటర్నల్, కో ఎసెన్షియల్. దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు. తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు. కుమారుడు తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు. యేసుప్రభు వెళ్ళిపోయి పరిశుద్ధాత్మగా వచ్చాడు, తప్పండి. యేసుప్రభు అక్కడ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. తండ్రి కుమారుడిలాగా వచ్చాడు, కాదు. తండ్రి అక్కడ ఉన్నాడు, యేసుప్రభు భూమి మీద ఉన్నాడు. సో తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు. కుమారుడు తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ తండ్రి కాదు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు, ఒకే దేవుడుగా ఉన్నారు. అందుకే మన దేవుణ్ణి త్రియేక దేవుడు అంటాం. అవునండి. We cannot understand God fully. Our finite mind cannot understand infinite God. ఈ లోకంలో ఉన్నవే చాలా విషయాలు మనకు అర్థం కావు. How can we explain God? Our knowledge is limited. Our vocabulary is limited. మన జ్ఞానం చిన్నది, మనకున్న భాషా పరిమితి చిన్నది. సో ఈ మాటలతోటే మనం చెప్పుకోగలం, దేవుడు ఒక్కడే. ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. అద్వితీయుడు అంటే రెండవ వాడు లేని దేవుడు అని అర్థం. సో వచనాలు మీరు తర్వాత చూడండి. కుమారుడు దేవుడు, యేసు ప్రభు దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. మనం డీటెయిల్ స్టడీకి వెళ్తామండి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. తండ్రి యొద్ద నుండి తండ్రి, మీ యొద్దకు నేను యేసు ప్రభు పంపబోవు ఆదరణకర్త. సో తండ్రి వేరు, నేను వేరు, ఆత్మ వేరు అని యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు. అవునండి. సో త్రిత్వ సిద్ధాంతం వీటి యొక్క సారం.
వీటికి మనం ఏమీ కలపరాదు, ఏమీ తీసివేయలేము. ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తే దేవుడు ఒక్కడే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. సో క్వశ్చన్స్. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ క్వశ్చన్స్. అన్నిటికీ పూర్తిగా జవాబు దొరుకుతుందని నేను చెప్పలేను, టైంను బట్టి. క్లాసెస్ వినే కొద్దీ మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఏంటది? దేవుడు తన స్వరూపమందు మనిషిని చేశాను, అంతేనా? ఇక్కడ స్వరూపము అంటే కాళ్ళు చేతులని కాదండి. చాలా మంది తప్పుగా ఎక్కడ అర్థం చేసుకున్నారంటే, దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు కనుక మనకు కాళ్ళు ఉన్నాయి కాబట్టి దేవుడికి కాళ్ళు ఉన్నాయి, మనకు ముక్కు ఉంది కాబట్టి దేవుని, అంటే మనం మన స్వరూపాన్ని దేవునికి ఇస్తున్నామా? మన స్వరూపాన్ని దేవునికి ఇస్తున్నామా? కాదు. అట్లా చేస్తే మన స్వరూపాన్ని దేవునికి ఇస్తున్నాం. దేవుని స్వరూపం అంటే పర్సనాలిటీ. గాడ్ ఈజ్ ఎ బీయింగ్, ఐఎమ్ ఆల్సో ఎ బీయింగ్ అండి. పర్సనాలిటీ అనగానే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ ఏమిటి అంటే కమ్యూనికేషన్. గాడ్ కమ్యూనికేట్స్, వి కమ్యూనికేట్. పర్సనాలిటీ. ఎద్దుకు కుక్కకు పర్సనాలిటీ లేదు, వ్యక్తిత్వం లేదు. దేవుడు వ్యక్తి గనక నన్ను ఒక వ్యక్తిగా చేశాడు, అది స్వరూపం. దేవుడు వ్యక్తిత్వం ఉంది కనుక దేవుడు నాకు వ్యక్తిత్వం ఇచ్చాడు. దేవుడు ఆలోచించగలడు, నిర్ణయాలు చేయగలడు. సో నాకు విల్ ఉంది, చిత్తం ఉంది. చూసారా? దేవుడు కమ్యూనికేట్ చేస్తాడు. దేవుడు సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటాడు, నేను కమ్యూనికేట్ చేస్తాను. గాడ్ యాజ్ దేవుడు మాట్లాడతాడు, మనిషికి అర్థమవుతుంది. ఐ హ్యావ్ ఎ లాంగ్వేజ్, ఒక భాష. సో వీటన్నిటిని కలిపి మనము పర్సనాలిటీ, స్వరూపం అంటాం. ఫ్యూచర్లో మీరు వింటారండి, డీటెయిల్ స్టడీ మీరు వింటారు. స్వరూపం అంటే ఏమిటి అన్నది, మనిషి దేవుని స్వరూపం ఉన్నాడు అంటే ఏమిటి అన్నది మనం, ఇట్స్ ఎ బిగ్, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన టైం పడుతుంది. దాన్ని డీటెయిల్గా చూద్దాం. ఇది క్లుప్తంగా కొంత ఇన్ఫర్మేషన్.